ఎలాంటి శ్రమ లేకుండా తక్కువ ఐటమ్స్‌తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే చామదుంపల పులుసు తయారీ విధానం చూద్దాం రండి. వెల్కమ్ టు ఎన్ఎస్ హోమ్లీ వైబ్స్. ముందుగా చామదుంపలకున్న మట్టంతా పోయినంత వరకు వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 85% దుంప ఉడికినంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో చేసినట్టయితే 2 విజిల్స్ సరిపోతుంది. చల్లారినాక తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగగానే టమాటాలు వేసి కలుపుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. 3 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకొని కారం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకొని కలుపుకోవాలి. గ్రేవీలో బాగా కలిసేలాగా మొత్తం ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు కారం బాగా కలిసేలాగా చూసుకొని పులుసు మరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఒలిచి పక్కన పెట్టుకున్న చామదుంపలు వేసి బాగా ఉడికించుకోవాలి. ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడే వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సినట్టయితే బెల్లం కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే, నేనైతే వేయట్లేదు. గ్రేవీ దగ్గరకు వచ్చాక తీసి సర్వ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు